ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి. ఓం సాయిరామ్. సాయి భక్తులకి అందరికి కూడా ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేపు గురు పౌర్ణమి అంటే బాబావారు షిరిడీలో ఉన్నప్పుడు షిరిడీలో ద్వారకామాయిలో కూర్చొని ఒక సందర్భంలో శ్యామ ఈరోజు పక్కన ఉన్నటువంటి ఒక స్తంభానికి పూజ చేయమని చెప్పారు. అప్పుడు శ్యామకి అర్థం కాల, బాబావారు ఏంది ఆ స్తంభానికి పూజ చేయమని చెప్పటం ఏంది అని. అంటే ఎప్పుడు తనని పూజ చేయమని చెప్పానని బాబావారు అడగరు. అది తెలుసుకున్నటువంటి శ్యామ అంటే ఆయన పంచాంగం ఆ రోజు తిరగేసి ఏంది ఈరోజు స్పెషల్, బాబా ఎందుకు ఈ రకంగా చెప్పారని చూస్తే ఆ రోజు వ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమి, గురువుని పూజించే రోజు. మనమందరం కూడా బాబాని గురువుగా భావిస్తాం కాబట్టి ఆయన్ని గురు పౌర్ణమి రోజు పూజించమని చెప్పినటువంటి బాబావారి నోటితో పండగ చేసుకోమని చెప్పినటువంటి ఏకైక రోజు గురు పౌర్ణమి. కాబట్టి ఆ రోజు మనం అందరం కూడా బాబాని ప్రార్థిస్తూ పూజిస్తూ ఆయన సేవలో ఉంటే మనకందరికి కూడా ఎంతో మంచి జరిగిద్దనేటువంటి ఒక భావనతో ఆ కార్యక్రమం అనేటువంటిది చేయటం జరిగిద్ది. కాబట్టి మన మూలగుంటపాడులో ఉన్నటువంటి అల్లా సాయి మందిర్లో బాబావారి గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరపాలని మన సాయి పాద సేవకులందరూ కూడా నిశ్చయించారు. దానిలో భాగంగా రేపు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు బాబావారికి బాబా భక్తుల స్వహస్తాలతో పాలాభిషేకం చేసేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. మనం ఎప్పుడు కూడా షిరిడీలో బాబావారి విగ్రహాన్ని తాకలేము, కానీ ఈరోజు ఆ గురు పౌర్ణమి రోజు మన చేతుల మీదుగా బాబావారి విగ్రహాన్ని తాకి పాలాభిషేకం చేయటం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం. ఆ రోజు ఆ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని బాబా కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. అలాగే 9 గంటల నుండి 10 గంటల వరకు బాబావారి అలంకరణ కార్యక్రమం జరిగిద్ది. బాబావారికి భక్తులు తీసుకొచ్చినటువంటి వస్త్రాలు ధరించి ఆయనకి ఎంతో వైభవంగా అలంకరణ ప్రియుడు కాబట్టి మన బాబావారు ఆయన ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా అలంకరణ చేసుకోలేదు, కానీ ఇప్పుడు ఆయనకి రోజుకొక పూటకు హారతికి ఒక డ్రెస్సు బాబావారిని తొడుగుతూ బాబావారిని ఎంత వైభవంగా చూసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రజలందరూ కూడా వారి స్వహస్తాలతో బాబావారికి ఆయనకి డ్రెస్సులు తీసుకొని వచ్చి వస్త్రాలు తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది. అలా అలంకరణ కార్యక్రమం 10 గంటల వరకు జరిగింది. 10 గంటల నుండి మన సాయి గాన లహరి ఈదిగమిట్ట సంఘం వారిచే బాబావారి గాన మంజలి కార్యక్రమం అంటే భక్తులందరి చేత బాబావారి భజన కార్యక్రమం 10 గంటల నుండి 12 గంటల దాకా జరుగును. 12 గంటలకి మధ్యాహ్న హారతి అనంతరం సాయి భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. వినూత్నంగా సాయి మందిర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బాబా భక్తులందరూ కూడా బాబావారి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే సాయంత్రం 7 గంటలకు ధూపారతి అనంతరం బాబావారి పల్లకి సేవ ఎంతో వైభవంగా పల్లకి సేవ ఏర్పాటు చేస్తున్నారు. సాయి సేవకులందరూ కూడా వచ్చి బాబావారి పల్లకిని తీసుకొని సాయి నామంతో ఈ అల్లా సాయి మందిర్ ప్రారంగణం మొత్తం సాయి నామంతో ధ్వనింపజేయాలనేటువంటి ఉద్దేశంతో సాయి బాబావారి పల్లకి అనేటువంటిది పల్లకి సేవ జరుగుతుంది. పల్లకి సేవ అనంతరం 9 గంటల ప్రసాద వినియోగం, తర్వాత 9:30కి సెజ్జారతి కార్యక్రమంతో మన గురు పౌర్ణమి వేడుకలు ముగుస్తాయి. కాబట్టి మన మూలగుంటపాడులో ఉన్నటువంటి సాయి భక్తులందరూ
అలాగే సింగరాయకొండలో ఉన్నటువంటి సాయి భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఈ గురు పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొని బాబా కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ, అలాగే ఎప్పుడు కూడా బాబా వారి దీవెనలు మనందరి మీద ఉండాలని ఆశిస్తూ మీ అల్లా సాయి మందిర్ మూలగుంటపాడు. ఓం సాయిరామ్.